ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పశువులను రవాణా చేస్తున్న తమ లైవ్ స్టాక్ వాహనాలను కొందరు దళారులు అడ్డుకుంటున్నారని కాకినాడ జిల్లా లైవ్ స్టాక్ వాహన యజమానులు ఆరోపించారు. అక్రమంగా అడ్డుకుని డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం సమర్పించారు. సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఇదే అంశంపై లైవ్ స్టాక్ వాహనాల యజమానులతో మా రీజనల్ కోఆర్డినేటర్ మోహన్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పశువులు రవాణా చేస్తున్నటువంటి లైఫ్ క్యారియర్ వెహికల్స్ ని కొంతమంది దళారులు మధ్యలో నిలుపుదల చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వారి ఇబ్బందులకి అనుగుణంగా డిపార్ట్మెంట్ లో కూడా వారు ఇన్ఫ్లుయెన్స్ చేసి వీరిపై కేసులు కట్టిస్తున్నారని చెప్పేసి కొంతమంది లైఫ్ క్యారియర్ వెహికల్ సంబంధించినటువంటి యజమానులు అయితే మాత్రం కాకినాడ జిల్లా ఎస్పీని కలవడం అయితే జరిగింది. ఇందులో భాగంగా వారికి జరిగినటువంటి అన్యాయంపై ఇక్కడ మనతో మాట్లాడడానికి యజమానులు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఇప్పుడు మనం వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పశువులను అయితే రవాణా చేస్తున్నట్టుగా చెప్తున్నారు, అంటే మీకు ఉన్నటువంటి దస్త్రాలను బట్టి మీరు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మిమ్మల్ని అసలు ఎందుకు ఈ ఇబ్బందులకు గురవుతున్నారు, మీరు అసలు ఎస్పీని కలవడానికి కారణం ఏంటి? నమస్తే అండి, నా పేరు సుధీర్. మా వెహికల్ కి మాది యానిమల్ క్యారియర్ వెహికల్ అండి, లైవ్ స్టాక్ యానిమల్ క్యారియర్ వెహికల్. మేము ఇందులో ఎద్దులు ట్రాన్స్పోర్ట్ చేస్తాం. సో మా వెహికల్ కి అన్ని లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయండి. ఏదైతే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి డాక్యుమెంట్స్ ఇచ్చారో, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి డాక్యుమెంట్స్ ఇచ్చారో, అన్ని కూడా వాహనానికి సంబంధించి అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయండి. కానీ జగ్గంపేట దగ్గరలో మేము నైట్ వెహికల్ వస్తుండగా జగ్గంపేట దగ్గరలో ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి మా వెహికల్ ఆపి మా డ్రైవర్స్ ని కొంత అమౌంట్ మీరు మాకు కట్టండి, మాకు కట్టని ఎడల మీ వెహికల్ ముందుకు పోదు, మేము మీ బండికి ఎలాగైనా కేసు కట్టిస్తాం అని చెప్పి బెదిరించారండి. ఒక వెహికల్లో వచ్చి కారులో వచ్చి బెదిరిస్తే మా డ్రైవర్లు మాకు ఇంటిమేట్ చేసి వెహికల్ తీసుకొని వెళ్ళి జగ్గంపేట మార్కెట్లో పార్క్ చేశారండి. పార్క్ చేసిన తర్వాత స్టేషన్ నుంచి ఎస్ఐ గారు వచ్చి వెహికల్ తీసుకొని వెళ్ళి స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేశారు. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మేము లీగల్ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని వెళ్ళి ఎస్సీ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఎస్సీ గారు తీసుకున్నారు. మేము దీని మీద దర్యాప్తు చేస్తాం, అంతా ఓకే అయితే మీ వెహికల్ పంపిస్తామని చెప్పారు. మీ దీంట్లో అన్ని లీగల్ గా ఉంటే, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని లీగల్ గా మీరు మెయింటైన్ చేస్తే మీ వెహికల్ ఖచ్చితంగా వెళ్తుంది, ఎస్పీ గారు మీకు న్యాయం చేస్తారని చెప్పారండి. మాకు నమ్మకం కలిగి మేము దానికోసం సార్ రిప్లై కోసం వెయిట్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు మీ వెహికల్లో అసలు ఎన్ని పశువుల్ని మీరు రవాణా చేయొచ్చు, దానికి సంబంధించిన నిబంధనలు మీకు ఉన్నటువంటి పర్మిషన్స్ ఎలా ఉన్నాయి? మా వెహికల్లో ఈచ్ యానిమల్ కి 1 స్క్వేర్ మీటర్ స్పేస్ సరిపోతుందండి. 200 kg బిలో ఉన్న యానిమల్ కి 1 స్క్వేర్ మీటర్ సరిపోద్దని మా కాడ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసి ఉన్నాయండి, రూల్స్ ఉన్నాయి. దాని ప్రకారంగా మేము లోడ్ చేస్తే 40 to 43 యానిమల్స్ వరకు మేము లోడ్ చేయొచ్చు. కానీ మేము దాంట్లో లోడ్ చేసిన యానిమల్స్ 32 మాత్రమేనండి. 1.5 to 1.2 స్క్వేర్ మీటర్ స్పేస్ ఇచ్చి, అంటే ఎక్స్ట్రాగా రూల్కి మించి ఇంకా ఎక్కువ స్పేస్ ఇచ్చి వాటికి ఫుడ్ వాటర్ అన్ని ప్రొవైడ్ చేసి యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్, ఏదైతే మాకు యానిమల్ హస్బెండరీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో దాని మేరకు అలానే మేము లోడ్ చేసి వెళ్తున్న వెహికల్ అండి. అయితే మీరు తీసుకున్న వెహికల్లో అంటే పశువులు అంటే ఆవులను కూడా మీరు ఏమైనా తరలిస్తారా, లేదంటే గేదెలు కానీ లేదంటే ఎద్దులనే తరలిస్తారా? లేదండి, మేము ఎలాంటి ఫిమేల్ అంటే ఆవులు కానీ గేదెలు కానీ ఎలాంటివి మేము ట్రాన్స్పోర్ట్ చేయమండి. మేము ట్రాన్స్పోర్ట్ చేసేది ఓన్లీ ఎద్దులు దున్నపోతులు మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేస్తామండి. మేము ఎలాంటి ఆవులు కానీ గేదెలు కానీ మేము ట్రాన్స్పోర్ట్ చేయమండి. చెప్పండి, ఇప్పుడు మీరు కూడా అంటే ఈ యజమానులుగా మీరు కూడా ఉన్నారు, అంటే ఇక్కడ మీరు కూడా ఎస్పీ గారిని కలిసారు, అంటే అసలు ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి? మీరు కూడా మాకు అన్ని డాక్యుమెంట్స్ ఉండగా ప్రభుత్వ నియమాలు పాటిస్తూ మేము వెళ్తున్న క్రమంలో కూడా రోడ్డు మీద ఇలాంటి దళారీ వ్యవస్థ అడ్డగించి ఇబ్బందులు పెట్టే విషయంపై మన కాకినాడ ఎస్పీ గారికి విన్నవించుకుందాం వస్తే ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల కొంతమంది ఉన్నతాధికారులు కలిసాము. వాళ్ళు బాగా స్పందించి మీకు న్యాయం జరుగుతుంది, ఎలాంటి ఇబ్బందులు జరగవు, మేము వెరిఫై చేసి ఇవన్నీ మీకు ఎలాంటి రోడ్డు మీద ఎలాంటి వ్యక్తుల్ని ఉన్నాయి కన్నా చేస్తాము అని హామీ ఇచ్చారండి. ఇది ప్రభుత్వ నిబంధనలు ఉండి అంటే సక్రమైన మార్గంలో రవాణా చేస్తున్నటువంటి పశువుల్ని తీసుకెళ్తున్న సమయంలో దళారులు రోడ్డుకి అడ్డగించి ఏదైతే సొమ్ములు డిమాండ్ చేయటం, వారిని భయపెట్టడం, భయభ్రాంతులకు గురి చేసి పక్కనే ఉన్నటువంటి అధికారుల ద్వారా వీళ్ళని భయపెట్టడం, వారి ద్వారా కేసులు కట్టించడం జరుగుతున్నాయని చెప్పేసి ఎస్పీ గారు చెప్పడానికి వచ్చినట్టుగా వీరు చెప్తున్నారు. తమ వ్యాపారాలు చేస్తున్నామని, ఆ వ్యాపారాలకు అనుగుణంగానే మాకు ఉన్నతాధికారులు ఎవరైతే ఎస్పీ గారు ఉన్నారో ఎస్పీ గారు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నట్టుగా వీరు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీహర్తో మోహన్, 99 టీవీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. వైసీపీ నేత మాజీ మంత్రి